నా పేరు కాంపల్లి కనకేశ్వరరావు. నేను పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడిని. 2020 సంవత్సరంలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్వంచలో రెగ్యులరేషన్ లేనటువంటి ప్లాట్లకి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది పెట్టి ₹1000 కట్టుకొని తర్వాత మిగిలిన అమౌంట్ కట్టమన్నారు. ఆ క్రమంలో భాగంగా పాల్వంచలో నాకున్నటువంటి 4 ప్లాట్లకి నేను ఎల్ఆర్ఎస్ నిమిత్తం ₹1000 కట్టి అప్పుడు అప్లై చేశాను. అప్పటి నుంచి 2023 దాకా కూడా ఆ స్కీమ్ అట్లే ఉంది. 2023 నుంచి ఆ మిగిలిన అమౌంట్ కట్టుకోమని చెప్పేసి చెప్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలో మీటింగ్ పెట్టి ఫిబ్రవరి నెలలో మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ ఏదైతే ₹1000 కట్టనున్నారో రిమైనింగ్ పేమెంట్ ఆ రోజు ఉన్న వాల్యూ ప్రకారం కట్టుకోమని చెప్పారు. ఇందులో భాగంగా నేను మార్చి నెల 2వ వారంలో నాకున్న డాక్యుమెంట్ తీసుకెళ్ళి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళగా దానికి సంబంధించి ఈసీలు మార్కెట్ వాల్యూ తీసుకొని రమ్మన్నారు. నేను కొత్తగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ మార్కెట్ వాల్యూ తీసుకొని వచ్చాను. నాకున్న 4 డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్లో 2 ప్లాట్లు, ఒక డాక్యుమెంట్లో ప్లాటు, ఇంకొక డాక్యుమెంట్లో 6 ప్లాట్లు, ఇంకొక డాక్యుమెంట్లో ఒక ప్లాటు. ఇందులో ఒక సర్వే నెంబర్ 727/6 సర్వే నెంబర్ ఉంటుంది. దానికి రెవెన్యూ ఎన్ఓసి కావాలన్నారు. ఇంకొకటి వచ్చేసి గొల్లగూడెంలో ఉన్నటువంటి 654 సర్వే నెంబర్లో ఒక అర ప్లాట్ ఉంది. దాని పక్కన వాళ్ళ డాక్యుమెంట్లో హద్దులు తప్పు ఉన్నాయని చెప్పి అది వాళ్ళు మార్చుకున్న తర్వాత చేస్తామన్నారు. మిగిలిన 2 డాక్యుమెంట్లో ఉన్నటువంటి 3 ప్లాట్లకి అవి జెన్యున్గా ఉన్నాయి, అవి అప్రూవ్ కొడతామన్నారు. ఈ క్రమంలో నేను టీపీఎస్ గారిని వెళ్ళి కలిసి ఆమెకి ఇవన్నీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసి ఆమె ఇప్పుడు కుదరదు, సర్వర్ పనిచేయట్లేదు, వారం తర్వాత రమ్మన్నది. మళ్ళీ తర్వాత వారం వెళ్ళాను. వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకి డాక్యుమెంట్లు ఇస్తే ఆమె సైట్కి వచ్చింది, విజిట్ చేసింది, ఫోటోలు తీసుకుంది. తీసుకున్న దగ్గర నుంచి సుమారు 45 రోజులు అవుతుంది. ఎప్పుడు వెళ్ళినా ఈరోజు కుదరదు, రేపు కుదరదు, ఎల్లుండి అని చెప్తుంది. ఏంటి అంటే ఏమి చెప్పదు, నేను బిజీగా ఉన్నా అంటది. ఈ క్రమంలో వారం క్రితం ప్రసన్న అనే ఆమె దగ్గర పనిచేసే అసిస్టెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని నా దగ్గరికి పంపించి ఒక్కొక్క ప్లాట్కి ₹10,000 ఇస్తేనే ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పింది. నేను ఆమెకు లంచం ఇవ్వడం ఇష్టం లేక నేను ఏసీబీ వారిని ఆశ్రయించాను. ఏసీబీ వారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా ఈ 3-4 నెలల్లో దాదాపు సుమారు 200 నుంచి 300 ఎల్ఆర్ఎస్లు చేసింది. ఎవరి దగ్గరికి పోయినా ఎవరిని అడిగినా కానీ ఆమె డబ్బులు లేనిది ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేయట్లేదు. ఆమె గురించి కథలుగా చెప్పారు, విపరీతంగా డబ్బులు తీసుకుంటుందని. దీనికి ఏదో ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో నాకు లంచం ఇవ్వడం ఇష్టం లేక నేను ఏసీబీ వారికి విషయం చెప్పాను. ఏసీబీ వారు కూడా ఆమె గురించి ఎంక్వైరీ చేసి ఆమె డబ్బులు తీసుకుంటుందనే విషయం తెలిసి వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం ఆమెతో మాట్లాడిన తర్వాత ₹10,000 ఏదైతే అడిగిందో ఒక్కొక్క ప్లాట్కి నేను అంత ఇచ్చుకోలేనని చెప్తే ఒక్కొక్క ప్లాట్కి 5,000 చొప్పున 3 ప్లాట్లకు ₹15,000 ఇవ్వమని చెప్పింది. మొన్న మంగళవారం రోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి డబ్బులు ఆమెకి ఇచ్చాను. ఇవ్వగానే ఏసీబీ వాళ్ళు వచ్చి దాడి చేసి పట్టుకున్నారు. దయచేసి పాల్వంచలో మున్సిపాలిటీ ఆఫీసులో విపరీతమైన దోపిడీ, టౌన్ ప్లానింగ్ సెక్షన్ కావచ్చు, ఆర్ఓ సెక్షన్లో కూడా ఇంటి పనులు ఇవ్వడానికి ₹40,000 నుంచి ₹50,000 డబ్బులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. దయచేసి అధికారులు, మీరు ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చారు, మీ జీతాలతో సంతృప్తి పడండి. పాల్వంచ జనాలను ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకోవద్దు. ఇక్కడ చైతన్యవంతులు పాల్వంచ ప్రజలందరూ. ఇక ముందు ఎవరైనా లంచాలు తీసుకుంటే ఏసీబీ వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని పట్టుకోవడానికి. నా పేరు శేషు, నేను మున్సిపల్ కమిషనర్ కొత్తగూడెం అండి. మీ ద్వారా కొత్తగూడెం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, గృహ నిర్మాణ అనుమతుల గురించి తెలంగాణ ప్రభుత్వం టీఎస్బీ పాస్ అనే ఆన్లైన్ సైట్ తీసుకురావడం జరిగింది. మీరు ఇంటి దగ్గర నుంచే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మేము ఫీల్డ్ మీద ఎంక్వైరీ చేసి సరైన డాక్యుమెంట్లు ఉంటే 21 రోజుల్లో మీకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఎలాంటి కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు, మధ్య దళాలను కూడా ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరూ ఎవరైతే నూతన గృహ నిర్మాణాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందే కోరుతున్నా. ఎవరి మాయ మాటలు నమ్మి, మధ్య దళాలు, పైరవికారుల మాటలు నమ్మి కూడా మోసపోద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన ఆన్లైన్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా 21 రోజుల లోపటే అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సైట్ క్లియరెన్స్ ఉండి, డాక్యుమెంట్స్ క్లియరెన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా 21 రోజులు ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నోటీస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అనుమతులు లేకుండా జరిగే నిర్మాణాలన్నిటి కూడా నోటీసు జారీ చేయడం జరుగుతుంది. పట్టణంలో ఎవరు కూడా అనుమతులు లేకుండా ఇల్లు నిర్మాణం చేస్తే అధికంగా ఇంటి పన్ను వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునే ప్రజలందరూ కూడా తప్పనిసరిగా అనుమతి తీసుకొని నిర్మాణం చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు జీవితకాలం కట్టే ఇంటి పన్ను కూడా తగ్గింపు జరుగుతుంది. కాబట్టి
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని కట్టుకోవాల్సిందే కూర్చున్నాం. ఎలాంటి జాప్యం జరగడానికి వీలు లేదు. ఒకవేళ ఎలాంటి జాప్యం మీరు గృహ నిర్మాణం దరఖాస్తు చేసిన తర్వాత 21 రోజులు దాటినా కూడా మీకు అనుమతులు రాలేదంటే తప్పనిసరిగా నేరు నన్ను సంప్రదించవచ్చు. దీని గురించి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఎలాంటి ఫైల్స్ కూడా ఆపడం లేదు కాబట్టి ఎవరైనా కింది స్థాయి సిబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా నేరుగా నా దగ్గరికి ఫిర్యాదు చేయవచ్చు. కాబట్టి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను.